మనం ఉన్న ఈ ప్లేస్ స్టెల్లా మారిస్ అంటారు, అంటే సముద్ర నక్షత్రం అని అర్థం. ఇది కర్మేలు పర్వతం. కర్మేలు పర్వతం పైన ఇప్పుడు ఇది మోనస్ట్రీ కట్టారు, కానీ అక్కడ చూస్తే అదిగో స్టెల్లా మారిస్ మోనస్ట్రీ అనే బోర్డు కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ ఏముంది అంటే లోపల ప్రవక్తలలో ఒక గ్రేట్ ప్రవక్త, అంటే బ్రతికొండగానే పరలోకానికి వెళ్ళిన ప్రవక్త ఏలియా. ఆ ఏలియా ప్రవక్త నివసించిన గుహ ఇక్కడ ఉంది. ఆ గుహ ఉంది కాబట్టి ఇక్కడ ఈ చర్చ్ లాగా కట్టారు. అయితే ఈ ఏలియా ప్రవక్త శిష్యుడు ఎవరు? ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త కాలంలో చాలామంది శిష్యులు వాళ్ళకు ఉన్నారని మనకు బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆయన యోర్దన్ దాటి అవతలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చాలామంది శిష్యులు ఉన్నారని. తర్వాత ఎలీషా ప్రవక్త ఒకసారి తన శిష్యులతో పాటు యోర్దన్ నది తీరంలో చెట్లు నరకడానికి వెళ్ళినప్పుడు గొడ్డలి నీళ్ళలో పడిపోయిందని మనం చదువుతాం. అంటే చాలామంది శిష్యులు ఉంటారు కాబట్టి ఆ శిష్యులు ఉన్న దానికి గుర్తుగా ఇప్పుడు ఇక్కడ ఈ మోనస్ట్రీ కట్టి చాలామందికి ఇక్కడ తరఫీదిస్తున్నారు. అంటే క్యాథలిక్స్, నన్స్ కానీ లేదంటే బ్రదర్స్ కానీ ఫాదర్ అయ్యే వాళ్ళకి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. అది మోనస్ట్రీ. ఇక్కడ లోపల ఉన్న ఆ గుహ, ఏలియా నివసించిన గుహను అలాగే ఉంచి ఇదంతా ఇంత పెద్దగా కట్టారు. ఈ ప్రక్కన చూస్తాం మనం మధ్యధరా సముద్రం ఇప్పుడు వచ్చేప్పుడు చూసాం కదా. ఇది హైఫా సిటీలో ఉంది. హైఫా అనే సిటీలో ఉన్న ఈ కర్మేలు పర్వతం పైన ఉన్న ఏలియా గుహ. లోపలికి వెళ్ళి ఆ గుహను చూసి వచ్చి మళ్ళీ ఇంకో ప్రదేశం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం ప్రకారం మనం చూస్తే ఏలియా ప్రవక్త దేవుని కోసం చాలా ఎక్కువ పరిచర్య చేశారు అని మనం బైబిల్ చదువుతాం. ఏలియా ప్రవక్త చాలా పౌరుషం గల ప్రవక్త అని కూడా మనం చదువుతాం. ఆయన అప్పట్లో ఉన్న అహాబ్ రాజుని, యెజ్బెల్ రాణిని చాలా వ్యతిరేకించాడు, దేవుని వైపున పోరాడాడు. ఇక్కడ మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆయన ఏలియా నివసించిన గుహ, అది ఒరిజినల్గా అలాగే వచ్చారు. ఈ గుహ లోపలే ఆయన ఉండేవాడు. ఇక్కడ ఆయన పైన చూస్తే ఏలియా జీవిత చరిత్రలో అలాగే సంబంధించిన మొత్తం అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఒక బుక్ ఉంటుంది, ప్రేయర్ రిక్వెస్ట్. మీరు ఏమన్నా రాస్తే ఇక్కడున్న మోనస్ట్రీ, సిస్టర్స్ మోనస్ట్రీ ఉంది, వాళ్ళు మన కోసం ప్రేయర్ చేస్తారు. బుక్ పెడతారు, బుక్ మీద రాసుకోవచ్చు. బుక్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఇంగ్లీష్లో రాయండి, మీ పేరు రాయండి, పని ఏమవసరం.